మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పుడు మరుగుమందు ఇప్పుడు దాకా మీకెవరైనా పెట్టారా? నాకు 3 సార్లు జరిగింది తల్లి. ప్రథమంగా నేను ఇంటర్లో జరిగితే నాకు MBA వరకు తెలియదు. నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను ఈ ఫీల్డ్లో వెళ్ళాల్సి వచ్చింది. నా వల్ల ఇంకెవరు ఇబ్బంది కాకూడదని. నాది హోమాలు పూజలు అది ప్రథమంగా. కానీ మరుగుమందు ఉంటే హోమం చేస్తే వాడి మీద పని చేయట్లేదు. అందుకనే ప్రాబ్లం ఏంది అని దివ్య దృష్టితో చూస్తే మరుగుమందు ఉందని తెలుస్తుంది. నేను కూడా సఫర్ అయినా కాబట్టి ఫస్ట్ ఆ మరుగుమందు తీపిచ్చి వానికి నెక్స్ట్ హోమం చేసి వానికి అన్ని రకాలుగా మంచి చేసే బాధ్యత నాది కాబట్టి అట్లా చూశాను. నాకు 3 సార్లు మరుగుమందు పడ్డా. నేను కూడా సూసైడ్ అటెంప్ట్ లాంటి పెద్ద పెద్ద చేసుకొని నా లైఫ్ 5 years మాత్రం నేను కోలుకోలేకపోయినాను తల్లి. చాలా అది అసలు మరుగుమందు అనేది తెలియని వాళ్ళకు పెడితే ఎలా ఉంటుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. చాలా నరకం అనుభవించాను. ఇది నమ్మకపోతే అలా వాళ్ళ కర్మ. కానీ చాలామందికి ఇప్పుడు జెంట్స్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు అమ్మాయి గురించి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరుగుమందు ఉంది తల్లి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎవరైతే ప్రేమ గురించి సూసైడ్ చేసుకుంటారో అందరికి మరుగుమందు ఉన్నది. నేను 100% బాండ్ రాసి చెప్తాను అది. ఓకే, ఇప్పుడు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మరుగుమందు ఉందని గ్రహించుకొని తీయించుకోవడానికి వస్తుంటారా, లేదంటే మీరే మరుగుమందు ఇస్తుంటారా? నేను హోమాలు చేస్తాను కాబట్టి ఈ మరుగుమందు యొక్క ఇవ్వడం అర్హత నాకు లేదు. నా క్యాస్ట్ కూడా అది కాదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మరుగుమందు చెట్లు ఇచ్చే అర్హత నాకు లేదు. ఆ పాపం చుట్టుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. దత్తాత్రేయ స్వామి ధ్యానంలో ఏది చూపిస్తే నేను అది ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటా. 99% నేను అందరికి మంచి చేయాలని ఆలోచిస్తా. ఇవ్వడం మాత్రం నా దగ్గర ఉండదు తల్లి. అయితే ఇప్పుడు మీకు మనుషులను చూడగానే తెలిసిపోతుందా వీళ్ళకి మరుగుమందు ఉంది వీళ్ళకి లేదు అని? అంటే ఇప్పుడు చూడగానే తెలుస్తుంది తల్లి. ఇంత ముందుకు నేను ఫోటోలు పంపిస్తే పూజలో చూసి వీళ్ళకు ఉంది వీళ్ళకు లేదు అనేది చెప్తాను. అయినా కూడా డైరెక్ట్ చూసి వాళ్ళకు మందు ఉందని కన్ఫర్మ్ చేసుకుని తెలిసి కూడా నాకు ఫొటోస్ పంపిస్తే నాకు కొంచెం టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది తల్లి. ఎక్కువ ఆవేశపడకుండా చెప్తాను. ఎందుకంటే అది ఒకవేళ మరుగుమందు లేకుండా మనం విరుగుడు మెడిసిన్ ఇస్తే వాళ్ళకు బ్లడ్ రావడం అలాంటివి జరుగుతాయి కాబట్టి నేను మందు లేకుండా ఇవ్వను. ఒకవేళ మరుగుమందు కూడా డిస్పాచ్ మందు లాంటిది పీరియడ్ బ్లడ్తో పెట్టిన మందు కడుపులో ఉంటే కూడా మనం విరుగుడు ఇస్తే వాళ్ళకు బ్లడ్ వస్తుంది. ఒక వారం రోజుల వరకు వాళ్ళకు ఒక పిస్తుల రోగం లాగా అట్లా వాళ్ళకు బ్లడ్ మోషన్ పోతారు. కానీ తర్వాత ఆరోగ్యం చాలా బాగా అవుతుంది. అది ఓకే, ఇది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మరుగుమందు పెడుతున్నారని కొంతమంది కస్టమర్స్ కానీ ఇలా వస్తున్నారని నేను ఒక వీడియో చూసాను మీదే. మరి నిజమేనా రియల్ ఎస్టేట్లో మరుగుమందు పెట్టడం ఏంటి? రియల్ ఎస్టేట్లో మరుగుమందు పెడుతున్నారంటే అందరూ పెట్టరు. కానీ మ్యాక్సిమం 50% రియల్ ఎస్టేట్లో కొంతమంది దుర్బుద్ధి కలవారు మందు పెడుతున్నారు. అలాంటి వాళ్ళు వచ్చారు కూడా. ఒక లేడీ తనకు మరుగుమందు పెట్టేసి 5 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు తీసుకొని వాళ్ళకు ప్లాట్ ఇవ్వకుండా ఈ జాగా చూపించి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గర చూపించి తనను చాలా టార్చర్ చేస్తున్నారు. తను కూడా పూజలో చూసుకున్నది వేరే వాళ్ళని గురువులను అడిగి రియల్ ఎస్టేట్ వాడు పెట్టిరనేది తెలిసింది. అది తీసేసినాక వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వచ్చిందమ్మా. చాలా మటుకు జరుగుతున్నాయి ఇవాళ రేపు కూడా. ఆ పార్టీలన్నీ తీసుకుపోతారు, పెట్టేసి వదిలేస్తారు. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ వెనకాల వీళ్ళు తిరగాల్సి వస్తూ ఉంటుంది తల్లి. గమనించుకోవాలి, ఇది జాగ్రత్త మాత్రమే. అందరినీ బ్లేమ్ చేయడం కాదు తల్లి. ఉంటారు 50% కానీ 30% అయినా ఉంది. నేను నా కస్టమర్ చూశాను, నాకు ప్రూఫ్ కూడా ఉంది తల్లి. ఓకే, PCOD అనేది బ్లాక్ మ్యాజిక్ వల్ల వస్తుందా? PCOD ప్రాబ్లం అంటే నెలసరి ప్రకృతి పరంగా నెలసరి 5 రోజులే రావాలి తల్లి. కానీ ఈ PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెల మొత్తం నెలసరి అవుతుంది. పాపం ఒక్కరోజు ఉంటేనే వాళ్ళకి తట్టుకోవడం కష్టము. నెల మొత్తం ఉండడం వల్ల వాళ్ళ యొక్క నరక యాతన మనం చూడలేకపోతాం తల్లి. ఇది తాంత్రిక పరంగా కూడా అట్లా శత్రునాశనం గురించి చేసే విద్య కూడా ఉంది. అది పుత్తలి ప్రయోగం అని ఉంటుంది. ఓ బొమ్మను చేసి అలా PCOD ప్రాబ్లం అయ్యేటట్టు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, జరిగింది. అది మేము హోమాలు చేసి PCOD ప్రాబ్లం కూడా తీయడం జరిగింది. ఇన్ని రోజులు టాబ్లెట్స్ బాగా వేసుకున్న వాళ్ళు కూడా నేను హోమం చేసిన తర్వాత వాళ్ళు టాబ్లెట్సే అవసరం లేకుండా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారు తల్లి. వాళ్ళ నెంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకు. మరుగుమందు యానిమల్స్ మీద పనిచేస్తుందా? మరుగుమందు జంతువుల మీద పనిచేస్తుందా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. తల్లి కొడుకుకు పెట్టింది మందు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని. ఆ అబ్బాయి ఏం చేశాడు, అమ్మ ఈరోజు కూర అంత టేస్టీగా లేదు, నేను పడేస్తున్నానంటే సరే అని చెప్పేసి ఆ కుక్కకేశారు. పడేయడం ఎందుకని కుక్కకేశారు. ఇతను మరుగుమందు తినేది సగము ఇతను తిని
ఆ మరుగు మందు ఉన్న అన్నము కుక్క తిన్నది. ఆ, ఎవరు పెట్టారు మరుగు మందు చెప్పుకున్నాం, వాళ్ళ తల్లి పెట్టిందని చెప్పాం కదా. ఆ కుక్క 24 గంటలు ఆ తల్లి యొక్క బెడ్ దగ్గరే ఉంటుంది, ఎక్కడ పోతే అక్కడికి. ఈవెన్ ఆ తల్లి ఎక్కడ తిరుగుతా నైట్ మొత్తం అక్కడ కూడా వాష్రూమ్ పోవడం జరుగుతుంది. ఒక సెకండ్ కూడా ఆ కుక్క వదలడం లేదు ఆ యజమానిని. అదొక ప్రూఫ్ నా జీవితంలో చాలా హాస్యాస్పదంగా జరిగింది. కానీ జంతువులకు పెడితే ప్రేమ ఉంటుంది. అది జంతువుల మీద కూడా, ఇప్పుడు సైంటిస్టులు ఉంటారు కదా, ఏదైనా మెడిసిన్ పని చేయాలంటే ఫస్ట్ జంతువుల మీద చేసేది. ఇది కూడా జరుగుతుంది తల్లి, వాళ్ళు కూడా మాకు వశపడతారు. ఇంటి వాస్తు వల్ల నష్టాలు ఉన్నాయా? అమ్మ ఒకరు వచ్చి నా దగ్గరికి జాతకం చూపించుకోవడం కానీ వాళ్ళ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మేము వానికి మరుగు మందు ఉందా లేదా చూస్తాం. తలకుందా కడుపులుందా చూసేసి వానికి ఉండదు, అయినా కష్టాలు పడతాడు. వానికి ఎవరి శత్రువులు ఉన్నారంటే వాడు ఏకాకి అనాథ, ఏ శత్రువులు కూడా ఉండరు. కానీ అయినా వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, మెంటల్ డిప్రెషన్ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాని ఇంట్లో ఉన్న వాస్తు దోషం. ఇల్లు వాస్తుకు లేకపోవడం వల్ల సకల పరంగా, డబ్బు పరంగా, మనశ్శాంతి పరంగా మొత్తం కోలుకుంటామమ్మా. ఇంకోటి ఏంటంటే వాస్తులలో కిచెన్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు, కానీ వాష్రూమ్ మాత్రం వాస్తుకు లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. వాష్రూమ్ కరెక్ట్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. వాస్తు తెలుసుకొని మంచిగా మీరు ఆరోగ్యవంతంగా ఉండి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు మరుగుమందువి ఇంతమంది క్లయింట్స్ వచ్చారు కదా, ఎవరిదన్నా ఏమన్నా ప్రూఫ్ చేయగలుగుతారా? మన తెలుగువాడే అదర్ స్టేట్లో పనిచేస్తూ బతుకుతున్నాడు తల్లి. బట్టల షాప్లో చేస్తున్నాడు, తక్కువ ఆదాయం. అతనికి మందు ఉండి కూడా 5-6 సంవత్సరాలు దాటింది తల్లి. ఎక్కడ పోయినా కూడా బాగు చేయలేకపోయారు. మన దగ్గరకు వచ్చినాక క్యూర్ అయ్యారు. ఆ కాల్ రికార్డింగ్ మనం విందాం ఇప్పుడు. ఓకే. తిన్నప్పుడే డైరెక్ట్ తిని 2 నిమిషాలకే ఉల్టీ అయింది. ఉల్టీ కాగానే మొత్తం రక్తం కట్టిన. ఓకే అన్న, ఇప్పుడు కడుపులో ఖాళీ అయిందా లేదా, మంచిగా అనిపిస్తుందా లేదా? అది అలగా ఉన్నా మొత్తం. నీకు ఇంకా ఏం ప్రాబ్లం వచ్చినా మంచిగా అవుతుంది. నీకు ఎవరికి 10,000 మందికి ఒకరికి వెళ్తుంది అట్లా, చాలా రోజులు ఉండు. అంటే 3 సంవత్సరాలుగా ముదిరి పెంచిన అంటే. అవునవును, అంతే వెళ్ళిపోతుంది అన్న. ఇప్పుడు నీకు మనశ్శాంతి ఉందా లేదా? అదే ఉన్నది, బాగా మనశ్శాంతి ఉంటుంది, ఎగ్జామ్ రిలీఫ్ అయిపోయినా ఉండదు. ఏం జరిగినా ఒక్కొక్కసారి వచ్చి కలుస్తారు సార్, మంచి జరగాలంటే. మంచి జరిగిందా లేదా? ఇప్పుడు జరిగింది సార్, జరిగింది. కనబడ్డది కానీ కళ్ళలో కనబడ్డది, కళ్ళ ముందు కనబడ్డది. సరే, చెప్పు, నలుగురు చెప్పు, నీకు మంచిగా అయింది కాబట్టి. సరేనా? సరే సార్. సరే, ఉంటాను. కలుద్దాం, దేవుడు అనుగ్రహిస్తే కలుద్దాం. కలుద్దాం. ఇంత మంచిగా ఊళ్ళ వల్ల నాకు కలిసినామంటే నేను చెప్పుకుంటా. అదే అన్న, ఇప్పుడు ఆన్లైన్ అంతా మోసాలు జరుగుతున్నాయి కదా, నువ్వు కూడా నమ్మినావు అంటే గ్రేట్. నేను బాగా తిరిగినా సార్, ఎంత తిరిగినా అంటే హైదరాబాద్ లో కూడా బాగా మంది దగ్గరికి అయినా, లాతూర్ పోయినా, కోల్హాపూర్ పోయినా, బాగా దగ్గర పోయినా, ఎక్కడ నాకు. ఇందాక మీరు ఒకటి అన్నారు కదా స్వామి, రియల్ ఎస్టేట్ లో కూడా మందు పెడుతున్నారని, లైవ్ లో ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతారా? ఎందుకంటే అసలు రియల్ ఎస్టేట్ లో ఎలా పెడతారని నమ్మలేకపోతున్నాను నేను కూడా. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో ఒక 20-30% చెడ్డవారు ఉన్నారమ్మా. వాళ్ళు మన కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళది ఒక కాల్ రికార్డింగ్ ఉంది, మనకు విందాం. ఓకే. ఇప్పుడు బెటర్ బానే ఉంది. అప్పుడు స్వామి, అప్పుడు ఎంత మెంటల్ టెన్షన్ అనుభవించిన ఉంది. మెంటల్ చాలా టార్చర్ ఉండే. దాన్ని అసలు ఆలోచన, పడుకున్నా లేచినా అదే ఆలోచన ఉంటుండే. మొత్తం ఇంకా వేరే పని మీద ఏం లేకుంటుండే నాకు. మొత్తం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళతోటే అది చేస్తుంటుంది. మొత్తం వాళ్ళు లేకుండా అది అవుతున్నది అన్నట్టు. అదే అమ్మా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరైనా రియల్ ఎస్టేట్ లా ఇట్లా మందు పెడతారంటే ఎవరైనా నమ్ముతారా అసలు? నేను నమ్మలే కానీ ఇప్పుడు నమ్మినా కదా స్వామి. నేను ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇంత మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అదే ఇప్పుడు కస్టమర్లనే రియల్ ఎస్టేట్ లో అదేంది దానికి ఏమంటారు, వెంచర్ కి తీసుకుపోయి తినిపించి కడుపులో మందు పెట్టించి ఇట్లా పైసలు తీసుకొని మోసం చేసి ఇట్లా జనాలు ఎట్లున్నారు చూడు. మేము అసలు నమ్మలేదు. వీళ్ళు ఇట్లా చేసిరా అని చెప్పేసి అంటే కూడా నేను నమ్మలేదు. తర్వాత ఇప్పుడు అది చిట్టు తాగిన తర్వాత వాళ్ళ ఆలోచనే లేదు. వాళ్ళని చూసి అయితే ఎంత అసహించుకుంటున్నారో అయితే ఇప్పుడు. మరి వీళ్ళు ఇట్లా చేసిరా, నన్ను ఇంత మోసం చేశారా, అమ్మ ఒక అమ్మాయిని అన్ని డబ్బులు ఇట్లా ఇచ్చినా కూడా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అసలు ఏం ముఖం తెలియని వాళ్ళని నేను ఎట్లా ఇచ్చినా. ఇప్పుడు మనం మెడిసిన్ ఇయ్యే ముందుకు ఒక్కరు మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా నీకు నమ్మకం ఉండదు. మెడిసిన్ వేసుకున్నాకనే అది వామిటింగ్ అయినాక 20 ఒక నిద్ర తీసినాక నెక్స్ట్ డే తెల్లారి నుంచి మనం ఆలోచనలు మారుతా ఉంటాయి. అది